ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు మహా వ్యాపారం సాగిస్తున్నారు. మిల్లర్ల మాయలో పన్న పౌర సరఫరాల శాఖ చేతులెత్తేసి దిక్కులు చూస్తుంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మీనామేషాలు లెక్కిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మరపట్టి సివిల్ సప్లైస్ శాఖకు బియ్యంగా అప్పగించాల్సి ఉంది. రైతుల నుంచి ధాన్యం కొనేందుకు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి వడ్డీలు కడుతూ పౌర సరఫరాల సంస్థ నష్టాల పాలవుతుందని కొందరు మిల్లర్లు ఆ వడ్డీతో వ్యాపారం చేస్తూ లాభాలు గడుస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు పంపి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వమంటే కొందరు ఆ బియ్యాన్ని నౌకాశ్రయాలకు అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. 2022-2023 రబీ సీజన్ కు సంబంధించి 4.49 లక్షల క్వింటాల ధాన్యం కనిపించకుండా పోయింది. అయితే మిల్లలు దర్జాగా సీఎంఆర్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. దీని విలువ సుమారు 103 కోట్లకు పైగానే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిట్యాల, మునుగోడు, నల్గొండలోని 6 రైసు మిల్లుల నుంచి ప్రభుత్వ ధాన్యం ఏపీలోని కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించారంటూ 2025 మే 24న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు అందింది. దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ ప్రారంభించారు. నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కన్వీనర్ గా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, నల్గొండ ఆర్టీఓ, తహసీల్దార్, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ ఈ కమిటీ 6 మిల్లుల్లో తనిఖీలు చేసింది. 2022-2023 రబీ సీజన్ లో మిల్లులకు కేటాయించిన ధాన్యం, మిల్లులు తిరిగి ఇచ్చిన బియ్యం, మిల్లుల్లో ఇంకా ఉండాల్సిన ధాన్యం వివరాలు సేకరించారు. 6 మిల్లుల్లో మొత్తం 4.49 లక్షల క్వింటాల ధాన్యం లేదని గుర్తించారు. దీనిపై నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు ఇటీవల నివేదిక సమర్పించారు. ఉద్దేశపూర్వకంగానే వ్యాపారం చేశారని నివేదికలో స్పష్టం చేశారు. ఆయా మిల్లలపై చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. నల్గొండలో గౌతమి ఇండస్ట్రీస్ 1,59,808.92 క్వింటాల వడ్లు, కనక మహాలక్ష్మి పారాబాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ 80,260.50 క్వింటాలు, రామలక్ష్మణ్ పారాబాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ 78,110 క్వింటాలు, సుమాంజలి పారాబాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 67,662.11 క్వింటాలు, చిట్యాలలో వరలక్ష్మి పారాబాయిల్డ్ రైస్ మిల్ 59,538.52 క్వింటాలు, మునుగోడులో మురళి మనోహర అగ్రోఫుడ్ ప్రొడక్ట్స్ 4,500 క్వింటాల ధాన్యం కనిపించలేదని నివేదికలో పేర్కొన్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం ఉందా లేదా అనే విషయంపై స్థానిక యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలకు సిఫార్సు చేయాలి. కానీ ఒక్కో మిల్లులో వేలు లక్షల క్వింటాల ధాన్యం దారి మల్లుతుంటే స్థానిక అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఈ 6 మిల్లుల్లో 2023-2022 నాటి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చర్యలకు 2 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, చెప్పండి. మానస, ఏదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లు ఏవైతే ఉన్నాయో అవి మొదటి నుండిగా బిజినెస్ లో రైస్ మిల్లు ఉన్న దగ్గర ఒక దగ్గర జిల్లాలో బాగా అధికంగా ఉంటాయి. అది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బార్డర్లుగా చేరువగా ఉన్నటువంటి రైస్ మిల్లు అయితే ఎక్కువగా ఉంటాయి. అందులో ప్రభుత్వం ఏదైతే ధాన్యం అనేది కొనుగోలు చేసి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర నుంచి లాస్ లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ రైస్ మిల్లకు అంచెలంచెలుగా పంపించడం జరుగుతుంది. ఆ ఉన్నటువంటి ధాన్యాన్ని దాని తర్వాత వాళ్ళంతా రైస్ చేసి అధికారుల అనుమతితోని అది ఎఫ్సిఐ గోడౌన్లకు తరలించి అక్కడ సేఫ్ జోన్ గా అక్కడ భద్రపరుచుకునేటువంటి సిస్టమ్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే వ్యవస్థ నడుస్తున్నది. మొత్తంగా చూసినట్లయితే ఈ గత సీజన్ లో వచ్చినటువంటి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్ల వైజ్ గా ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క పంటల ప్రకారంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆ మిల్లులకు తరలించడం జరిగింది. ఆ తరలించిన ధాన్యాన్ని మళ్ళీ అదే విధంగా ఎన్నైతే క్వింటాలు అయితే అది ఎఫ్సిఐ పంపాలి.
కానీ అట్లా కాకుండా ఇక్కడ ఇతర జిల్లాలు దాటిపోవడానికి కానీ ఇతర రాష్ట్రాలు దాటిపోవడానికి వీల్లేదు. దానికి చెక్ పోస్టులు ఉంటాయి. దాని చెక్ పోస్టులు ఏ వెహికల్లో ఏం లోడ్ పోతుంది అనేది కూడా కంప్లీట్ గా ఉంటుంది. అక్కడ చెక్ పోస్టులలో ఆర్టీఏ ఉంటుంది, రెవెన్యూ ఉంటారు, పోలీసు ఉంటుంది. ఇన్ని విభాగాలు చెందినటువంటి అధికారులు చెక్ పోస్ట్ ఉంటుంది. జిల్లా బార్డర్ దాటిపోయి ఇంకో రాష్ట్రానికి వెళ్తుంది అంటే కంపల్సరీ చెక్ పోస్ట్ ఉంటాయి. అంటే వీటి అన్నింటినీ అధిగమించి కాకినాడ పోర్టు పోతున్నదంటే ఇంకా చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ ఉంటాయి. అంటే దీనిలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరెవరి పే స్లిప్ అంటే టోకెన్ స్లిప్ ద్వారా బార్డర్ దాటాలంటే ఏదో ఒక టోకెన్ స్లిప్ ఉండాలి. ఇది ఏ ధాన్యము లేకుంటే ఏంటిది అనేది మాత్రం బిల్స్ ఉండాలి, వే బిల్స్ హాహా. అంటే మరి అవన్నీ కాకుండానే చెక్ పోస్టులు దాటిపోయిందా అని అంటే అసంభవమైనటువంటి విషయం. అంటే ఇందులో అధికారుల పాత్ర ఎంతగా ఉన్నది. కానీ కంప్లీట్ గా అధికారులు లేకుండానే రైస్ మిల్లర్లే చేశారంటే అది జరగని పని. ఎందుకంటే ఎక్కడైనా ధాన్యము ప్రభుత్వానికి ఇవ్వకుండా పోయినా బయట వాళ్ళకి తీయకుండా దానికి విజిలెన్స్ వస్తుంది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, చెక్ చేస్తూ ఉంటాం. కానీ అలాంటి అన్ని కూడా పక్కదారి పెట్టి అధికారులను తెలియకుండా పోతుంది అనేది జరగదు. మొత్తానికి మొత్తం లక్షల కోట్ల రూపాయలతో 100 కోట్ల టర్నోవర్ జరిగింది ఇతర దేశాలకు. ఏదైతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఏం చేస్తారో అంటే కొన్ని బాయిల్డ్ రైస్ ఉంటాయి. బాయిల్డ్ రైస్ దాన్ని బాయిల్ చేస్తారు. దాని బిల్లు ఉంటే దాన్ని ఉడకబెట్టి దాన్ని బాయిల్ చేసిన తర్వాత దాన్ని బాగా ఆరిన తర్వాత రైస్ చేస్తాం. బాగా డిమాండ్ ఇతర దేశాలలో అంటే కానీ సౌత్ కొరియా కానీ అన్ని వేడి అంటారు. దీన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఈ బ్రౌన్ రైస్ కు బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి అది వీళ్ళు క్యాచ్ చేశారు రైస్ మిల్లర్లు. రైస్ ను బాగా రైస్ మిల్లర్లు చేసి తరలించడం ద్వారా కోట్లాది రూపాయల ధనం చేతిలోకి వస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించి రావాల్సినటువంటి వాళ్ళు కొనుగోలు చేసినటువంటి రైస్ ను వీళ్ళు అండగారిలో పెట్టి 100 కోట్లు సాధించినటువంటి ఘనత రైస్ మిల్లులకు నల్గొండ జిల్లాకి దక్కిందనుకోవాలి. ఎందుకంటే అధికారులు ఏంటి ఇంత లోన్లు పోతున్నాయని చెప్పేసి కంప్లైంట్ చేసేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చొప్పులేదు అధికారులకు, సంబంధిత అధికారులకు అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఏదైతే అక్కడి పోర్ట్ నుంచి వచ్చేటువంటి సమాచారం ప్రభుత్వానికి లేఖ ద్వారా వచ్చినటువంటి సమాచారం నిమిత్తమే వీళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు. చెక్ పోస్ట్ రైస్ మిల్లర్లు ఎక్కడైనా తనిఖీ చేసి అధికారులు పట్టుకున్నారనే దాఖలాలైతే లేవు. అంటే నిమ్మకు నేరెత్తినట్టుగా వాళ్ళకు రావాల్సిన వాటా వీళ్ళకి వస్తుంది, వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళకి పోతున్నాయి. అంటే అంతిమంగా నష్టం జరిగేది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం నమ్మకం జరిగింది కాబట్టి ఇట్లాంటి అధికారులపై చర్యలు తీసుకొని రావాల్సినటువంటి ఏదైతుందో వాళ్ళపైన అది సీజ్ చేయడమా, వాళ్ళపైన చర్య చేసి అధికారులు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకొని ప్రభుత్వ ధనాన్ని లూటుగా అనేది ఒక ప్రభుత్వం ముందున్న లక్ష్యంగా చెప్పొచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.